నీ ప్రతాపమా నా ప్రతాపమా చూసుకుందామంటున్నారు అర్చకులు. దశాబ్దాలుగా కొనసాగుతున్న విభేదాలు చివరికి దాడుల వరకు వెళ్లాయి. ఏకంగా దాడులకు తెగబడ్డారు పంతుళ్ళు. తమిళనాడు కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయ బ్రహ్మోత్సవాల్లో అర్చకులు ఘర్షణకు దిగారు. 4వ రోజు చంద్రప్రభ వాహనంలో స్వామివారి ఊరేగింపు సమయంలో స్వామివారికి చేసే పూజలు ఈ విషయంలో అర్చకుల మధ్య ఒక వివాదం చెలరేగింది. అర్చకులు ఒకరినొకరు దూషించుకుంటూ ఘర్షణకు దిగడంతో భక్తులంతా కూడా ఆపేందుకు ప్రయత్నించారు. స్వామివారి ఊరేగింపులో అర్చకులు ఘర్షణకు దిగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి తెంకలై వడకలై అర్చకుల మధ్య దశాబ్దాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో మాడవీధుల్లో స్వామివారి ఊరేగింపు సమయంలో ముందు వరుసలో తెంకలై అర్చకులు దివ్య ప్రబంధం పాడటం, వెనుక వరుసలో వడకలై అర్చకులు వేద పారాయణం పాడాలని కోర్టు ఉత్తర్వులున్నాయి. అయినా కూడా ఇరు వర్గాల మధ్య గొడవకు దిగడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శేష వాహనంపై స్వామివారి ఉత్సవం సమయంలో ఉత్సవ విగ్రహాలను మోసుకెళ్తున్న కర్ర విరిగిపోయింది. మాడవీధుల్లో నిర్వహించే యాళి వాహన సేవకు సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో కూడా చివరి నిమిషంలోనే ఆలయ ప్రాంగణంలోనే నిర్వహించారు అధికారులంతా కూడా. అయితే వరుస ఘటనలతో స్వామివారిని దర్శించుకుందామని వేలాదిగా వచ్చిన భక్తులంతా కూడా చివరికి నిరాశగా వెనుదిరిగారు. మే 28 నుంచి వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయంలో అరాకొరగా జరుగుతున్న బ్రహ్మోత్సవాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.